వస్తాను, స్టేషన్కి వచ్చి మాట్లాడుతున్నావా? ఒక సీఐ దగ్గర మాట్లాడుతున్నావు. యు ఇడియట్. పెట్టవారు. మేడం, లాఠీ మీరిచ్చారా? లేదు సార్, నేనిచ్చాను. నాకు బాగా గుర్తుంది. ఇలా పడిపోయింది, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను, నాకు గుర్తుంది. ఇంకెవరు ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అమ్మమ్మ ఎలా ఇస్తుంది సార్? నేనే ఇచ్చాను, మీరే సరిగ్గా చూడలేదనుకుంటా. నాకు ఇచ్చింది ఇలా. నువ్విస్తే ఇలా ఇస్తావు కదా. హౌ 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 మీరు లాఠీ మళ్ళీ పడేయండి, చెప్తాను. పడేశాను. ఇలా ఓకే, ఇక్కడ అయిపోయింది. అందరూ అక్కడికి వెళదాం. దొరికేదాన్ని బట్టి దొరికేస్తారు. పదండి. సరే, మీరందరూ రండి, పదండి. అయ్యో దేవుడా! కానిస్టేబుల్స్, గోపి గారు, షార్ట్ దొరకకుండా ఉంటే బాగుండు సిత్తు. ఏంటి స్టాలిన్? క్లాత్ పీస్ సార్. స్ట్రాంగ్ ఎవిడెన్స్. సిద్ధు, ఎవరో వస్తున్నారు, తొందరగా వచ్చేయి. నాదే గంగా. చనిపోయిన వాళ్ళది అయి ఉంటుందా సార్? చంపిన వాళ్ళది కూడా అయి ఉండొచ్చుగా. మిస్టర్ ధనుష్. మేడం, డౌట్ మాత్రమే. డౌట్ మాత్రమే. మీరు కానివ్వండి. ఓకే సార్.
సాక్ష్యాలు బాగానే దొరుకుతున్నాయి. అయితే కన్ఫర్మ్, బుల్లెట్ పేలింది నిజం, హత్య జరిగింది నిజం. గోపి గారు, ఇమీడియట్ ల్యాబ్కి పంపించేసేయండి. దాని మీద ఎవరు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో కనుక్కోండి. ఓకే, మీరు వెళ్ళండి. సాయంత్రం లోపు రిపోర్ట్ వస్తుంది. అసలైన నేరస్తుడు ఎవడు అని నేను తెలుస్తాను. చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. సాయంత్రం కలుస్తాను విత్ రిపోర్ట్స్. శంభో శంకర హర హర. సైడ్ ప్లేస్. నిన్ను జైలుకు వెళ్ళనివ్వని సిద్ధు. నేను నా మీద వేసుకుంటాను. నాదే ఉంది. ఈరోజు రేపు పోయేదాన్ని, ఎక్కడుంటే ఏంటి, కానీ మీరిద్దరు బాగుండాలమ్మా. ఉండండి నానమ్మా, రిపోర్ట్స్ ఇంకా రాలేదు కదా, మీరు కంగారు పడకండి. వచ్చేవి తెలిసిందే కదరా, కంగారు లేకుండా ఎలా ఉంటుంది? నీకు శిక్ష పడితే గంగగతి ఏం కాదు చెప్పు. నీకు తెలీదా? నాకు ధైర్యం చెప్పడానికి కాకపోతే. ఏదో ఒకటి ఆలోచిద్దాంలే అమ్మమ్మ. తొందరపడి నోరు జారుకో. దెబ్బ తగిలినాది అబద్ధం అని తెలిసిపోతుంది. అప్పుడు ఇంకో చెడ్డ పేరు వస్తుంది. అది నేను తట్టుకోలేను. ఎట్టా ఉన్నావో అట్టగే ఉండు. సాయంత్రం కదా, చూద్దాంలే. గంగా, వీళ్ళు వస్తున్నారేంటి? అమ్మమ్మ, నువ్వు మాట్లాడుకో. నమస్తే మేడం. మేడం, అమ్మమ్మ మాట్లాడలేదు సార్. తలకి దెబ్బ తగిలినది. అవునా? భయపడాల్సిందేం లేదు సార్. ఓ వారం రోజుల్లో కోలుకుని మామూలు మనిషి అవుతారని డాక్టర్ చెప్పారు. అయ్యో, అయితే అప్పటిదాకా మాట్లాడలేదా? మాట్లాడడం ఏంటి సార్? ఉన్న చోటు నుంచి కదలను కూడా కదలలేదు. ప్రాణం ఉన్న బొమ్మ సార్. అమ్మమ్మ బొమ్మ. మరి ఇప్పుడెలా? ఏంటి సార్? మీకు ఆస్తి హ్యాండ్ ఓవర్ చేయాలి కదమ్మా. మేడం గారి సంతకం తీసుకోవాలి. మరి మేడం గారి పరిస్థితి? దానికి ఇప్పుడు అంత తొందరే ఉండదు సార్. కోలుకున్నాక చెప్తారులేండి. అదే గంగా, విషయం ఏమిటంటే నీకు మ్యారేజ్ అయిన 60 days లోపు ఆస్తి నీకు హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. రేపే లాస్ట్ డేట్ అమ్మా. దేవుడా, ఇదేంటి? ఈ విషయం నాకు తెలియదే. ఏంటి సార్ కొత్త విషయం చెప్తున్నారు? అమ్మమ్మ పరిస్థితి చూస్తున్నారు కదా, కాస్త ఆగండి. మా చేతిలో ఏం లేదమ్మా. బోర్డు అందరి నిర్ణయం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక ఆపలేం. రేపు ఖచ్చితంగా జరగాల్సిందే. జరగకపోతే నీ వాటా 75% నీకు దక్కదమ్మా. మరి నా 25%? నీది నీకు వచ్చేస్తుంది మంగా. అదెట్ట అవుతుంది సార్? అది పెంచుకున్నందుకు ఇస్తున్న వాటా కదమ్మా. బోర్డు అదార్చి సరిపోతుంది. మరి నీది వారసురాలు హోదా కదమ్మా.
మీ అమ్మమ్మ గారి సంతకం తప్పకుండా కావాలి, లేదంటే ట్రస్ట్కు వెళ్ళిపోతుందమ్మా. ఏం చెయ్యాలి? నాకేం కాలేదని చెప్తే ఆ పోలీస్ వచ్చేస్తాడు, గన్ను చూస్తాడు, రిపోర్ట్స్ రాకముందే సిద్ధుని తీసుకెళ్ళిపోతాడు. సంతకం పెట్టకపోతే గంగ నష్టపోతుంది. ఎలా? గంగా ఒకసారి రా రా. సార్, నా 25% ట్రస్ట్ తీసుకుని నా 75% వచ్చేలా వీలుంటుందా? అలాంటిదే కుదరదమ్మా. 25% నీకు వచ్చేది. ఛ! ఏంటి సిద్ధు? నానమ్మని మాట్లాడమందాం. సిద్ధు, తెలిసి మాట్లాడుతుండవా? నా గురించి ఆలోచించదు గంగా. మహా అయితే ఓ 7 ఏళ్ళు జైల్లో ఉండొచ్చేస్తాను. నీ ఆస్తి నీకు రాకపోతే ఎలా? సిద్ధు, అది నా ఆస్తి కాదు, అసలు గంగది. దాన్ని కాపాడాలని నాకు ఉండదు, కానీ నిన్ను వదులుకోలేను కదా. నాకు నువ్వు ముఖ్యం. అది కాదు గంగా, నానమ్మతోటి. వద్దని చెప్తున్నాను కదా, వద్దు. గంగా, వస్తున్నాం సార్, రా. ఏంటి సార్? ఏం నిర్ణయించుకున్నారు? మాదే ఉండదు సార్, మీరే కొద్ది రోజులు ఆపించండి. మా చేతిలో ఏం లేదమ్మా, మేమేం చేయలేం. మా మీద చాలా ప్రెజర్ ఉంది. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. వస్తాను, రేపే లాస్ట్ డేట్. ఏంటో టెన్షన్ మీద టెన్షను, ఒకదాని వెనక ఒకటి నాన్ స్టాప్ గా వచ్చేస్తూనే ఉన్నాయి. స్టాపే లేదనుకుంటా. 25%ఏనా? పెద్దమ్మా, పెద్దమ్మా. అయ్యో, ఏమిట్రా, నా వల్ల కావట్లేదు. శంభో శంకర హర హర. అందరూ అలా సైలెంట్గా చూస్తున్నారు. మళ్ళీ ఎందుకు వచ్చాను అని అడుగారా? అడగకపోయినా చెప్తారు కదా. కరెక్ట్, చెప్పాలిగా. మ్యాటర్ ఏంటంటే, పూజా సామాన్లు షాప్ ఓనర్ ఫోన్ చేశాడు, మా ఆవిడ వచ్చింది సార్ అని. వెళదమ్మా. అయ్యో, పెద్ద మేడం గారిని కూడా తీసుకురండి, మర్చిపోకండి. ఆవిడ పరిస్థితిలో ఎట్ట వస్తుంది సార్? గంగా గారు వెహికల్లోనే కదా కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటారు. ఎందుకు సార్, ముగ్గురమే కదా వెళ్ళామని చెప్పాం. ఆవిడ మమ్మల్ని చూసినా చాలు కదా. పాయింట్. మందులు ఇస్తే సరిపోద్ది. మీరిద్దరు రండి, రండి వెళదాం. పరిస్థితి చాలా బేడైపోయింది. ట్రస్ట్ వాళ్ళు వచ్చినా కూడా యూజ్ లేకుండా పోయింది. ఆ సంగతి మీకెట్ట తెలుసు సార్? పోలీసుడిని కదా, అన్నీ తెలుసుకుంటా. జల్లర్ గారు ఏమంటారు? అంతే కదా? అవును. జగదీశ్వరి గారు తమ చేతులారా ఆస్తిని తన మనవరాలికి అందచేయాలనుకున్నారు.
ఇప్పుడు ఆ చెయ్యే పడిపోవడం వల్ల అది కూడా ఆగిపోయింది. న్యాయం చేయాలన్న వాళ్లే ఒక రకంగా అన్యాయం చేస్తున్నారు. జమీన్ గారి వల్లే జరగట్లేదు. కోట్లాస్తి ఎటో పోతుంది. అనుకున్నవన్నీ జరగవు అని ఊరికి అంటారా? అంత ఇలా అయిపోవడం వల్లే. బ్యాడ్ లక్, వెరీ వెరీ బ్యాడ్ లక్. సార్ పర్సనల్ విషయాలు మీకెందుకు సార్? కరెక్టే, మీ పర్సనల్ విషయాలు నాకెందుకు? నాకు కావాల్సింది నా ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన మ్యాటర్ మాత్రమే. ఇంకా వెళదామా? అరే సిద్ధు, గంగా, నాకు ల్యాగ్ నచ్చదు. వెళదాం పదండి. ఓకే వెళ్ళండి. ఎన్నిసార్లు సార్ పిలుస్తారు? అమ్మమ్మని గదిలోకి మేము తీసుకెళ్తానులే, మీరు వెళ్ళండి. విన్నారుగా, వాళ్ళు చూసుకుంటారంట. మీరు పదండి. మ్మ్. పదమ్మమ్మ. వినపడ్డాయి కదా అమ్మమ్మ? గంగకే అన్నావు. ఏమైంది? ఆ 75% ఏదో నాకైనా ఇచ్చుండొచ్చు కదా. ఛీ! న్యాయం చేయాలన్న వాళ్లే ఒక రకంగా అన్యాయం చేస్తున్నారు. జమీన్ గారి వల్లే జరగట్లేదు. కోట్లాస్తి ఎటో పోతుంది. మీ అమ్మమ్మ గారి సంతకం తప్పకుండా కావాలి, లేదంటే ట్రస్ట్కి వెళ్ళిపోతుందమ్మా. నీ వాటా 75% నీకు దక్కదమ్మా. రేపే లాస్ట్ డేట్. హలో హలో సాంబశివరావు గారు. మేడం, మీరెలా మాట్లాడుతున్నారు? ఆ విషయాలన్నీ మీకు తర్వాత చెప్తాను. మీరు వెంటనే ఇంటికి వచ్చేసేయండి. అలాగే మేడం. డ్రైవర్, జగదీశ్వర్ గారి ఇంటికి పోని. చెప్పు ఆంజనేయులు. ఓకే 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 వస్తాను. పోనీ ఏంటి సార్? ఎందుకు సార్ మమ్మల్ని రిటర్న్ తీసుకెళ్తున్నారు? ఏమైంది? చెప్పను, చూపిస్తా. పోనీ ఎవరు లేరేంటి?
సాంబశివరావు గారు చెప్పండి. మేడం మేము హాల్లో ఉన్నాం మేడం. గదిలో ఉన్నాను, రండి. అలాగే మేడం. రండి. తలుపు దగ్గరకేసేయండి. మేడం అసలు ఏం జరుగుతుంది? కొన్ని కారణాల వల్ల ఇలా చేయాల్సి వచ్చింది. అది మీకు ఇప్పుడు చెప్పలేను. గంగమ్మ ఆస్తి గంగమ్మకే చెందాలి. డాక్యుమెంట్స్ ఇవ్వండి, సంతకాలు పెడతాను. మేడం ప్లీజ్ అండి, నా మీద గౌరవం ఉంటే చెప్పింది చెయ్యండి. అలాగే మేడం. థ్యాంక్స్ సాంబశివరావు గారు. ఈ విషయం మన మధ్య ఉండాలి. నేను సంతకం పెట్టినట్టు ఎవ్వరికీ తెలియకూడదు.